అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి రేటు 9,000 రూపాయలు పెరిగింది. దీంతో అది 2,05,000 దాటింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,54,000కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 770 రూపాయలు పెరిగింది. తాజా పెరుగుదలతో 1,40,000 దాటి ఆల్ టైమ్ హైకి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,208 రూపాయలకు చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి రేటు 9,000 రూపాయలు పెరిగింది. దీంతో అది 2,05,000 దాటింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,54,000కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 770 రూపాయలు పెరిగింది. తాజా పెరుగుదలతో 1,40,000 రూపాయలు దాటి ఆల్ టైమ్ హైకి చేరింది. ఇక బంగారం వెండి ధరల పెరుగుదలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సత్యనారాయణ గారు, ఏంటి బంగారం రేటు ఎలానో పెరుగుతూనే ఉంది, వెండి కూడా పోటాపోటీగా పెరుగుతున్న సిచ్యువేషన్ కదా, ఏం చెప్తారు? అవును, ఓకే. గోల్డ్ మీరు అన్నట్టు ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. 4,561.40 డాలర్లు. అది ఈ 1 year లో, అంటే 1 year అంటే ఎట్లుంటది అంటే ఇవాళ December 26, పోయిన సంవత్సరం December 27, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 year లెక్కేస్తాం. 72.65% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది గోల్డ్. సిల్వర్ అంతకంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. సిల్వర్ వచ్చి ఆల్ టైమ్ హై 75.485 రాత్రి రావడం జరిగింది. నిన్న మనకి క్రిస్మస్ సెలవు ఉన్నది. మళ్ళీ రాత్రి అంటే అమెరికా మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్లు ఏవైతున్నాయో అవి ఓపెన్ కావటం, అవి కూడా మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. సిల్వర్ 75.485 డాలర్లు, అది 148.56, అంటే నియర్లీ 100%. అంటే సిల్వర్ గోల్డ్ 72% రిటర్న్స్ ఇస్తే సిల్వర్ 1 year లోనే 148.56% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా 1 year అంటే ఎట్లా లెక్కేయాలంటే మనము ఏ రోజు కానించి ఆ రోజు వరకు, అంటే సపోజ్ ఎప్పుడైతే ఇప్పుడు ఇవాళ December 26, పోయిన సంవత్సరం December 27 నుంచి రేపు అనుకోండి, అంటే 27 December, పోయిన సంవత్సరం 28 December, అట్లా లెక్కేయాలి. ఇప్పుడు రేపు January 1 వచ్చింది, January 1 to December 31 అట్లా లెక్కేసుకోవాలి. ఇకపోతే పలాడియం వచ్చి 98% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది 1 year లో. ప్లాటినం వచ్చి సేమ్, సిల్వర్ ప్లాటినం ఈక్వల్ గా ఇచ్చింది 1 year లో రిటర్న్స్ 146.45. ఇదొకటే కాదు, అల్యూమినియం ఇచ్చింది, జింక్ ఇచ్చింది, కాపర్ ఇచ్చింది, కమోడిటీస్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ టైమ్ హైలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకు ఇచ్చినో ఏంటిదో చూద్దాం. ఇక ఈ మన వాళ్ళు ఏం చేయాలో కూడా చూద్దాం. డాలర్ వీక్ అవటం ఒకటి, ఈ జియో పొలిటికల్ వార్ మెయిన్ రీజన్ అన్నమాట. ఈ జియో పొలిటికల్ వార్ అంటే ఏంటి? వెనిజులా ఏదైతే ఉందో చమురు మీద వాళ్ళు సుంకాలు ట్రంప్ వేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నైజీరియా ఏదైతే ఉందో అక్కడ ఈ ఉగ్రవాద లక్ష్యాలపై అమెరికా వాళ్ళు దాడులు చేసి అనేది లేటెస్ట్ న్యూస్. దాంతో మనము ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ హాలిడేస్ ఒకటి, ఇయర్ ఎండ్ ఒకటి, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఒకటి, తర్వాత వాల్యూమ్స్ మాత్రం బాగా తగ్గిపోవడం జరిగింది ఈ సెలవులతోటి. మళ్ళీ వీటితోటి ఏదైతే ఈ గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది. దాంతో ఇక నెక్స్ట్ ఏదైతే ఇంకా అంటే ఏంటిది, ఈ ఫెడరల్ రిజర్వ్ వచ్చే సంవత్సరం కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది ముందు నుంచే వార్త, అదొకటి. తర్వాత డాలర్ వీక్ కావడం ఒకటి. ఇప్పుడు యుఎస్ లో ట్రెజరీ ఏదైతే ఉందో రాబడి తగ్గటం అనేది ఒకటి. వీటన్నిటితోటి గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మరి జరిగే అవకాశాలే కనబడుతుంది. ఎందుకోసం అంటే ఇవన్నీ ఏ రోజుకి ఆ రోజు కొత్త న్యూస్ వస్తున్నాయి. అంటే ఏంది, ఒక వారం కింద నుంచి వెనిజులా చమురుది గొడవ, ఏది క్రూడ్ ఆయిల్ గొడవ, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా ఏంది నైజీరియా గొడవ. ఈ వీటితోటి అస్థిరత ఏర్పడిపోతుంది. అంటే సత్యనారాయణ గారు, గోల్డ్ అంటే పెరుగుదలకి కారణాలు ఏవైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసే వాళ్ళు ఉంటారు, కొనేట వాళ్ళు ఉంటారు, ఏ రకంగా అయినా బెనిఫిట్ గానే కొంత దాన్ని చూస్తూ ఉంటారు. ఏంటి వెండిని కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏమైనా చూడొచ్చా? మంచిదేనా? మంచిదే, కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అసలు చూడవలసింది సిల్వరే. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రెండు ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ వచ్చేటప్పటికో మామూలుగా మనము
ఇంట్లో వాడుకోవడానికే ఉంటుంది. సిల్వర్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ పర్పస్ ఉంటుంది. ఒక విధంగా కాదు, సిల్వర్ వచ్చేటప్పటికి సోలార్ ప్యానెల్స్ అనుకోండి, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, సెల్ ఫోన్లు అనుకోండి, లేకపోతే ఇప్పుడు గోల్డ్ ఎప్పుడైతే ధర పెరగడం జరిగిందో సిల్వర్ జ్యువెలరీ అనుకోండి, తర్వాత మనం ఏదైతే డిఫెన్స్ అనుకోండి, వాటి అన్నిట్లో వాడేది సిల్వర్ ఎక్కువ యూసేజ్. మన సెల్ ఫోన్ లో ఏదైతే బ్యాటరీలు ఉంటాయో అవన్నీ కూడా సిల్వరే యూసేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా బిజినెస్ పర్పస్ లో వాడుకునేది సిల్వర్ డిమాండే. కాకపోతే ఒకప్పుడు సిల్వర్ అంటే గుళ్ళల్లో ఆ విగ్రహాలకి తొడుగులు అలంకారాల కోసమే సిల్వర్ ని వాడేది. ఇప్పుడు అలా లేదు. బిజినెస్ పరంగా కమర్షియల్ అంటే యూసేజ్ ఎక్కువ ఉంది, ఇండస్ట్రీ యూసేజ్ ఎక్కువ ఉంది. దాంతో సిల్వర్ బాగా డిమాండ్ ఏర్పడటం. అయితే రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ ఇలానే ఉంటుంది, కానీ ప్రొడక్షన్ అన్న పెరగాలి, లేకపోతే ప్రత్యామ్నాయంగా సిల్వర్ కి బదులు ఇప్పుడు కాపర్ వాడటం మొదలు పెట్టారు. అయితే ఎంత కాపర్ వాడినా కానీ సిల్వర్ డిమాండే. ఎందుకోసం అంటే యూసేజ్ ఎక్కువైపోయింది, అంతమందం ప్రొడక్షన్ అన్న పెరగాలి, అంతమందం ప్రత్యామ్నాయంగా వేరేదన్నా వాడాలి. అంటే వేరేది వాడటం అంటే కాపర్ వాడుతున్నారు. ఇప్పుడు కాపర్ వాడినా కానీ అంత వాడకపోతే కొంచెం తక్కువ వాడినా కానీ మళ్ళీ సిల్వర్ ఆటోమేటిక్ డిమాండ్ ఉంది. ఎందుకోసం అంటే ఏ రోజుకి ఆ రోజు ఏవైతే కంపెనీలు ఉన్నాయో ప్రతిరోజు అనమాట ఈ సోలార్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు అంటే క్యాబినెట్ నిన్న కూడా దాన్ని ఏమంటారు అప్రూవల్ చేయటం ఫండ్స్ ని. ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రతి ఉదాహరణకి సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఉంది, వాళ్ళు అనుకోండి సోలార్ ఫోటో వోల్టాయిక్ అవన్నీ ప్యానల్స్ తయారు చేయటం ప్రతిదీ అనమాట. అంటే వారి ఎనర్జీ అని, ఇంకా విక్రమ్ ఎనర్జీ అని, ఇవన్నీ ఒక్కొక్కటి కొన్ని వందల కోట్లతోటి సోలార్ పవర్ మెగావాట్స్ తయారవుతున్నాయి. అంటే దాంట్లో ప్రతిదీ దానికి వచ్చేటప్పటికి సిల్వర్ యూసేజ్ ఎక్కువైపోయింది, అందుకని డిమాండ్ పెరిగిపోయింది. మెయిన్ వీటన్నిటి కంటే కూడా ఒక న్యూస్ ఏంటిదంటే సిల్వర్ నిల్వలు తగ్గిపోయినాయి. ఇన్వెంటరీస్ అంటారు వాటిని, నిల్వలు గోడౌన్ లో నిల్వలు తగ్గిపోయింది. వెంబటేమైంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందని ఒకటే. ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయిందని ఒక వార్త వచ్చిందో ఆర్టిఫిషియల్ గా ఇంకా కృత్రిమంగా దాన్ని అంటే క్రియేట్ చేస్తారు. ఎలా ఉన్నవాడు బయటికి తీయడు, ఇంకా కొన్ని లోపల పెడతాడు స్టాక్ ని. అక్కడ ఏమైతుంది ఆర్టిఫిషియల్ గా ఇంకా కొరత ఏర్పడుతుంది మార్కెట్ లో. ఆ కొరతతోటి ఏమైతుంది షార్టేజ్ ఏర్పడేటప్పటికి డిమాండ్ పెరిగిపోతుంది. ఇదంతా ఆర్టిఫిషియల్. ఇంకొకటి కూడా ఈ సిల్వర్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మార్కెట్ కి లైవ్ మార్కెట్ కూడా తేడా ఉంది. ఇప్పుడు మనం చూసేదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇంత పెరిగింది అంత పెరిగింది, $75.485 అవును సార్ అని చెప్తున్నాం. కాదు, ఫిజికల్ లో మళ్ళీ చేంజ్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ ప్రైస్ కి ఫిజికల్ ప్రైస్ కి చాలా తేడాలు వస్తున్నాయి మళ్ళీ. అంటే ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. ఇవి మనం గమనించాలి. అందరూ ఏమనుకుంటారంటే ఉన్నవాళ్ళు అబ్బా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇంత సిల్వర్ పెరిగింది నేను అమ్ముకుందాం అనుకుంటాడు. కాదు, నువ్వు ఇప్పుడు మార్కెట్ లోకి పోయి నా దగ్గర ఇంత సిల్వర్ ఉంది నేను అమ్ముతా అంటే తీసుకోడు వాడు. ఎందుకు తీసుకోడంటే మళ్ళీ ఫిజికల్ సిల్వర్ కి. అయితే సత్యనారాయణ గారు ఏంటి ఈ పెరుగుదల ఇలానే ఉంటుందా వెండి బంగారం ధరలో? దీనికంటూ ఒక లిమిట్ ఏం లేదా? సామాన్యులు ఎప్పుడు కొనాలి, కొంతమంది వేచి చూసే ధోరణిలో కూడా ఉన్నారు కదా, ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? అది కరెక్ట్. మీరు అన్నట్టు మనము రోజు ఇలా వీడియోలు చేస్తూనే ఉన్నాం, ఆడియోలు చేస్తూనే ఉన్నాం. ఏమని ఆ టైం హై ఏదో అసలు ఈ మధ్య కాలంలో కొన్నాళ్ల పాటు ఒక నెల 15 రోజులు సైడ్ వేస్ లో ఉంది, అంటే న్యూట్రల్ గా ఉంది. అప్పుడు చాలా మందికి విసుగు పుట్టిపోయింది. ఇదేంటి మనం కొన్నాం పెరగట్లేదు, తగ్గితే కొందాం అనుకుంటే తగ్గట్లేదు, అక్కడక్కడే ఉంటుంది అని చాలా మంది ఉన్నారు. ఒక్కసారికి ఈ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అనౌన్స్ చేయగానే పెరగడం మొదలుపెట్టింది. మళ్ళీ అక్కడ ఆగిపోయి ఆ నుంచి మళ్ళీ కంటిన్యూ ర్యాలీ. అసలు ఇప్పుడు ఈవెంట్సే లేవు. అంటే ఫెడరల్ రిజర్వ్ అనే ఒక ఈవెంట్ కానీ వడ్డీ రేట్లు కానీ అన్ని అయిపోయినాయి. అంటే మన ఇండియాలో వడ్డీ రేట్ల డెసిషన్ అయిపోయింది, జిఎస్టీది అయిపోయింది, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఉంది. ఇప్పుడు ఏమి ఈవెంట్స్ లేవు అమెరికాలో. ఏది ఈ గోల్డ్ సిల్వర్. అయితే లేటెస్ట్ ఏంటిది గోల్డ్ సిల్వర్ కి న్యూస్ అంటే ఇదే వెనిజులా క్రూడ్ ఆయిల్ కూడా ఒకటి. లేటెస్ట్ గా వన్ డే బ్యాక్ నైజీరియా. ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఉగ్రవాద లక్ష్యాలు నైజీరియాలో, దాని మీద అమెరికా దాడులు చేస్తుంది. అంటే ఏమైతుంది ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక కొత్త న్యూస్ వస్తుంది. అంటే ఇప్పుడు నైజీరియా మీద అమెరికా దాడులు అంటే ట్రంప్ ఊకోట్లేడు. ఉంటే సుంకాలు టారిఫ్లు లేకపోతే ఈ ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ఆ దేశం మీద
ఈ టారిఫ్లు సుంకాలు పెంచడం. ఇప్పుడు వాళ్ళు వెనిజులా వాళ్ళు వినలేదు, వాళ్ళ మీద ఏమంటే మన సుంకాలు టారిఫ్లు వేయటం, బ్యాన్ చేయడం, బోర్డర్ లో ఏవైతే ఉన్నాయో ఆ చమురు ట్యాంకర్లు ఎవరైతే చైనా వాళ్ళు ఆపేస్తామని చెప్పడం. ఇప్పుడు మళ్ళీ నైజీరియా మీద ఉగ్రవాద దాడులు అంటే చిన్న చిన్న దేశాల మీద వాళ్ళ ప్రతాపం ఏదైతే అమెరికా ఉన్నాయో అక్కడ ఏమైతుందంటే ప్రపంచ దేశాలు అన్ని కూడా ఒక విధమైన ప్యానిక్ అయిపోతాయి. అబ్బో మనం ఇక ట్రంప్ తోటి పెట్టుకోవద్దనో, లేకపోతే ట్రంప్ కు దూరంగా ఉండాలనో, లేకపోతే ట్రంప్ తో ఉంటే సఖ్యతగా ఉండాలి, లేకపోతే ఉండొద్దు. ఈ పరిస్థితులతోటి వరల్డ్ మార్కెట్లు అన్ని ఏదైతే ఉందో ఫాల్ అయితే ఆ టైంలో ఏమైతుంది, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఇంకా అనమాట మనం లైఫ్ లో ఎప్పుడు చూడనటువంటి రిటర్న్స్ అనుకోండి. అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లైఫ్ లో ఇప్పుడు మీరు అన్నట్టు కొందామని అనుకున్న వాళ్ళు కొనే ఆలోచన అంటే స్టాప్ అంటే ఇప్పుడు కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఇంత హైలో కొనుక్కోవడం అనేది నేను అంతగా ఎంకరేజ్ చేయను. ఎందుకోసం అంటే ఇంత హైలో కొనుక్కుంటే ఎక్కడో ఒక దగ్గర ఫాల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ చాలా ఫాల్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ. థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.